పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రివ్యూలో నిర్మాణ సంస్థలు అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పనులపై సమీక్ష సందర్భంగా ఇరిగేషన్ మంత్రి దేవినేనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం. రివ్యూ నుంచి వెళ్లిపోగానే అన్ని వదిలేస్తున్నామంటూ ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ఎర్త్ వర్క్ లో లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణాలపై నిర్మాణ సంస్థలను ప్రశ్నించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి పనులు జరిగి తీరాల్సిందేనని ఆదేశించారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై మంత్రి దేవినేని ఉమ్మతో సహా అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకున్నారు. రమేష్, పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే జాప్యానికి కారణాల మీదేనా సీరియస్ అయ్యారు? దేవి, ప్రతి సోమవారం కూడా పోలవరం అని ముఖ్యమంత్రి ఒక పేరును మార్చుకున్నారు. అందులో భాగంగా ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతులపై ఆయన సమీక్ష జరుగుతున్నారు. ఇదే సందర్భంగా ప్రతి నెల కూడా ఒక విజిట్ అక్కడ పర్సనల్ గా ఆయన పోలవరం డ్యామ్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో విజిట్ చేయడం ద్వారా అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి వారం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ప్రతి వారం ఒక ప్రాజెక్టు కోసం ఆ సమయం కేటాయించడం, సీఎం స్థాయిలో రివ్యూ చేయడం అనేది ఆ ప్రాజెక్టు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అని సీఎం పదే పదే చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ అదే ఆ రివ్యూలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి పోలవరంపై రివ్యూ చేశారు. దాదాపు 3 గంటలకు పైగా ఆ పోలవరం ప్రాజెక్టు జరుగుతున్నటువంటి తీరుపై, పనుల తీరుపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఈ రివ్యూలో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పనుల్లో జరుగుతున్న తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. సాధారణంగా ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఆ పనులు జరగాలి, ఈ వారంలో ఎంత పనులు చేశామో అనే అంశం ఆధారంగా ముఖ్యమంత్రి రివ్యూ ఉంటుంది. ఈ రోజు కూడా వాటితోనే మొదలైనటువంటి రివ్యూలో ముఖ్యమంత్రి అధికారులు చెబుతున్నటువంటి లెక్కల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పదే పదే ఎందుకు ఎర్త్ వర్క్ ఆ విషయంలో విఫలమవుతున్నారనే అంశాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అటు అధికారులు కానీ, ఇటు కాంట్రాక్టర్లు కానీ, మరోవైపు సంబంధిత శాఖ మంత్రి దేవినేని ఉమా కానీ ఎవరు పనుల పట్ల సీరియస్ గా వ్యవహరించడం లేదు. అడ్డంకులు ఏదైతే ఎదురవుతున్నారో పనుల్లో భాగంగా ఎర్త్ వర్క్ లో భాగంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడంలో ఎందుకు మరొక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లటం లేదనేది కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి రివ్యూను మనం చూసినట్లయితే ఎర్త్ వర్క్ లో జరుగుతున్న ఆ పనులు, ఇతరత్ర టెక్నికల్ ఇష్యూస్ ను రివ్యూ చేయడం, సీఎం స్థాయిలో ఆయన ఆదేశాలు, సూచనలు చేయడం మాత్రమే చూస్తున్నాం. కానీ ఈ రోజు జరిగినటువంటి రివ్యూ కొంత ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. సీఎం చాలా కీన్ అబ్జర్వేషన్, అంటే లోతుగా విశ్లేషణ జరిపారు. పనులు జరుగుతున్నటువంటి తీరుతో పాటు అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి, అధికారులు చెబుతున్నటువంటి మాటలు, వీటన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన జరిపిన అనంతరం పనుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రివ్యూ, ప్రతి వారం రివ్యూ పెట్టుకోవడం అనేది ప్రాజెక్టుకి తాము ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ను తెలియజేస్తుందని చెబుతున్న ముఖ్యమంత్రి ఇదే సమయంలో రివ్యూ అయిపోయిన తర్వాత అధికారులు కానీ, మంత్రి కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని అమలు చేసే విషయంలో అంత సీరియస్ గా వ్యవహరించడం లేదని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ అంశాలు ఏదైతే ఇబ్బందికరమైన అంశాలు, టెక్నికల్ అంశాలు పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్నాయో వాటిని అధిగమించేందుకు దృష్టి సారించడం లేదు. పాలనా పరంగా ఎదురైనటువంటి ఇబ్బందులను సమీక్షించడం, వాటికి ఒక సొల్యూషన్ చూపించడంలో కూడా మంత్రి చొరవ చూపడం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా 2018లో నీళ్లు ఇచ్చి తీరుతామని ప్రభుత్వం ఒక శపథం, ఒక ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం పనులు జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ప్రోగ్రెస్ చూస్తుంటే 2018 నాటికి నీళ్లు ఇవ్వడం సాధ్యమేనటువంటి అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎన్టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా పోలవరం పనులు జరుగుతున్నటువంటి తీరును అక్కడి నుంచి క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది. గత 3-4 రోజుల్లో కూడా మనం ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నిజంగా పోలవరంలో ఏం జరుగుతుంది, ఎంత మేరకు పనులు జరుగుతున్నాయి, లక్ష్యం ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి ఒక రియాక్షన్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు సమీక్షలో చాలా లోతుగా ముఖ్యమంత్రి అన్ని అంశాలపైన చర్చించారు. అధికారులు, మంత్రులు, కాంట్రాక్టర్లు చెప్తున్న ఏ ఒక్క అంశం పట్ల కూడా ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇదే తీరుగా ఆ పనులు జరిగినట్లయితే 2018 నాటికి ఇచ్చిన మాట ప్రకారం, చేసిన శపథం ప్రకారం నీరు ఇవ్వలేమనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లుగా ఉంది. మరోవైపు హెచ్చరిక, ఏదైతే చెప్పిన పని సీరియస్ గా తీసుకోవట్లేదు దానిపై ముఖ్యమంత్రి అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. పోలవరంపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా పనిచేస్తుందని తాను ఎప్పటికప్పుడు చెబుతున్నా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులు, అధికారులు ఇస్తున్నటువంటి ఆన్సర్ పొంతన ఉండటం లేదు, దానికి మ్యాచ్ అవటం లేదనేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా కనిపిస్తా ఉంది.
రైట్ రమేష్, థ్యాంక్ యూ.